ప్రాపర్టీస్ ఫిక్స్డ్ అసెట్స్ ని రక్షించడం కోసం ఈ యాక్ట్ తీసుకొచ్చామని వారు చెప్తున్నారు. వారు అలా చెప్పినప్పుడు సివిల్ కోర్టు పరిధిని ఎందుకు తప్పించవలసి వచ్చింది అన్నది ఆ చట్టంలో రచించి ఉండాలి. సివిల్ కోర్టుని బార్ చేస్తూ రెవెన్యూ కోర్టు పరిధికి ఇవ్వడం అన్నది చాలా తప్పు. ముఖ్యంగా ఈ లిమిటెడ్ యాక్ట్ లో ఎక్కడా కూడా ఎవిడెన్స్ యాక్ట్ గురించి ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. రెండోది, లిమిటేషన్ యాక్ట్ చాలా ఇంపార్టెంట్ అన్ని చట్టాలకి. సివిల్ లాస్ లో ముఖ్యంగా లిమిటేషన్ యాక్ట్ పైనే వివాదాలు నడుస్తాయి. ఈ వివాదాలను ఈ లిమిటేషన్ యాక్ట్ ను బేస్ చేసుకుని జడ్జిమెంట్స్ కూడా ప్రొనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క టైటిలింగ్ యాక్ట్ లో లిమిటేషన్ యాక్ట్ సెక్షన్ 65, 66 చాలా కీలకము. ఈ 65, 66 రెండు లిమిటేషన్ యాక్ట్ తీసుకుని ఆర్టికల్స్ ని 65 ఒకటే 5 years కింద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో రచించారు. అంటే ఈ 5 years లోతుగా నాలెడ్జ్ ఉంటే ఏదైనా ఆస్తి డిస్ప్యూట్ లో ఉంటే ట్రిబ్యునల్ కి ల్యాండ్ టైటిలింగ్ ట్రిబ్యునల్ కి వెళ్ళాలి. ల్యాండ్ టైటిలింగ్ ట్రిబ్యునల్ లో వారు నడుచుకునే ప్రాసెస్ ప్రొసీజర్ ఎక్కడా మెన్షన్ చేయలేదు. ప్రొసీజర్ ప్రకారంగా అదే సివిల్ కోర్టులో అయితే ట్రయల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఈ ట్రయల్ ప్రొసీడింగ్స్ లో వాది ప్రతివాది ఇద్దరికీ కూడా సమానంగా సివిల్ ప్రొసీజర్ కోడ్, సివిల్ రూల్స్ ప్రకారంగా వారి యొక్క డాక్యుమెంట్స్ ని ఉన్న డాక్యుమెంట్స్ ని ప్రొడ్యూస్ చేయడం, లేని డాక్యుమెంట్స్ ని తీసుకొని రావడం, ప్రభుత్వ పరిధి నుంచి కూడా తీసుకొని రావడం జరుగుతుంది. ఈ విధి విధానాలు ఏవి కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఎక్కడా మెన్షన్ చేయలేదు. ముఖ్యంగా ఎవరైనా స్థిరాస్తులు కబ్జాదారుడు చేతిలో ఉంటే ఆ ఆస్తుల్ని రికవరీ చేసుకోవడానికి స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ లో సెక్షన్ 6 అని విత్ ఇన్ 3 years లో రికవరీకి వేసుకోవచ్చని ఆ పరిధి ఉంది. ఆ పరిధిని కూడా ఇది ఓవర్ రైడ్ చేసి టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర మాత్రమే సర్టిఫికేట్ పొంది భూ కబ్జాదారుడు గాని స్థిరాస్తులు కబ్జాదారుడు గాని ఆస్తుల్ని కబ్జా చేస్తే సెక్షన్ 6 ఏమైపోతుంది స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్. అదేవిధంగా టైటిల్ అని అంటే సెక్షన్ 54 ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ క్లియర్ గా చెప్పింది. ఏదైనా స్థిరాస్తి 100 రూపాయలు పైబడి ఉన్నట్లయితే ఆస్తి పూర్వపరాలు పరిశీలించి స్వార్జితమైతే స్వార్జితపు ప్రో ఆఫ్ టైటిల్ ని, పిత్రార్జితపు ఆస్తి అయితే పిత్రార్జిత ప్రో ఆఫ్ టైటిల్ ని, అడంగల్ని, 1B అకౌంట్ ని, ఈసీ కాపీని, సేల్ ని పరిశీలించిన పిదప మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తాడు. రిజిస్ట్రేషన్ చేస్తే వన్స్ రిజిస్ట్రేషన్ అయితే 54 ప్రకారంగా రైట్ టైటిల్ ఇంట్రెస్ట్ పర్సన్ కన్వే అవుతుంది. మరి ఈ 54 ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ న్యాయబద్ధంగా జరిగితే ఇంకా టైటిల్ అక్కర్లేదు. ఈ టైటిలింగ్ ప్రకారంగా టీఆర్ఓ దగ్గర సర్టిఫికేట్ ఎందుకు పొందాల్సి వస్తుంది? ఈ పొందడానికి నిర్దేశిత సూత్రాలు ఇవి కూడా టైటిలింగ్ యాక్ట్ లో లేవు. ఇక టైటిలింగ్ యాక్ట్ లో ఎవరైనా కబ్జాదారుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఆ యొక్క సేల్ డేట్ ని గాని ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ ని గాని క్యాన్సిల్ చేసుకోవడానికి నాలెడ్జ్ డేట్ నుంచి ఆర్టికల్ 59 లిమిటేషన్ యాక్ట్ ప్రకారంగా 3 years రచించబడింది లిమిటేషన్ యాక్ట్ లో. మరి ఈ 59 ఏమైపోతుంది? ఆ రద్దుపరచడానికి బాగా తప్పడు సివిల్ కోర్టుకు వస్తే జడ్జి దగ్గర నిష్కల్మషంగా నిష్పక్షపాతంగా క్యాన్సిలేషన్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ని కోరవచ్చు. అదే టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర ఈ కబ్జాదారుడు తప్పుతో సర్టిఫికేట్ పొందితే న్యాయబద్దమైన హక్కుదారుడు భవిష్యత్తు ఏమవుతుంది? వీటన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోకుండా నిపుణుల చేత రచించబడని యాక్ట్ ఇది. నిపుణుల చేత రచించబడిన యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తూ అసెంబ్లీలో ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల కోసం కష్టపడే ఈ ఎమ్మెల్యేలు అందరూ మెజార్టీ ఆఫ్ ది ఎమ్మెల్యేలు ఈ తప్పు చట్టాన్ని అమల్లోకి తీసుకుని రావడం వలన ప్రజల్లో ఆవేశాలు భవిష్యత్తులో పెరిగిపోతాయి. ఒకరినొకరు కొట్టుకోవడమే కాదు, బహిరంగంగా చంపుకునే ప్రమాదం కూడా ఉన్నది. క్రిమినల్ కేసులు పెరిగిపోతాయి. మా న్యాయవాదులకి కేసులుంటే సరిపోతాయి, పక్షపాతంగా చెప్తున్నాము.
ఏ కేసైనా మేము చేయగలము, ఎవరి దగ్గరికైనా వెళ్లి నిలబడి వాదించగలము. కానీ చట్టానికి వ్యతిరేకంగా చట్టం రచించబడి ఒక రెవెన్యూ అధికారి, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని రెవెన్యూ అధికారి దగ్గర హీ హుజూర్ యువర్ ఆనర్ అనడానికి న్యాయవాదం మనసు బాధపడుతుంది. ముఖ్యంగా ఇంతకు ముందే ప్రభుత్వం వారు 1975లో రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ తీసుకుని వచ్చారు. ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ చట్టము క్లియర్ గా టైటిల్ ఇంట్రెస్ట్ పొజిషన్ ని అడంగల్ కాపీ అని ఫసలీని బేస్ చేసుకుని, ఫసలీ అంటే రెవెన్యూ కలెక్షన్, ఎవరైతే భుక్తంలో ఉంటారో అనగా అనుభవంలో ఉంటారో అటువంటి భుక్తం గారికి ఫసలీ మంజూరు చేస్తారు. ఫసలీలు మంజూరు చేసిన వ్యక్తి అనుభవదారుడా హక్కుదారుడా తెలియచేసేది 10(1) అడంగల్లో నమోదు చేస్తారు. దాన్ని 10(2) అడంగల్లోకి ముటేషన్ చేస్తారు. అనుభవదారుడు హక్కుదారుడి పేరు రాస్తారు, అనుభవదారుడి పేరు రాస్తారు. ఈ విధానాన్ని 1975లో తీసుకుని వచ్చి హక్కుదారుడికైతే పట్టాదారు పాస్బుక్, అనుభవ టైటిల్ డీడ్ ఇస్తూ ఉంటారు. అది సర్వేయర్, విఆర్ఓ, ఎంఆర్ఓ ఈ పరిధిలోకి వచ్చేవి. వీటిలన్నింటినీ కూడా స్వార్థిత భాషనైతే ఎవరైతే కుమ్మక్కైపోయి పట్టాదారు పాస్బుక్, టైటిల్ డీడ్ పొందుతారో అటువంటి పట్టాదారు పాస్బుక్, టైటిల్ డీడ్ రద్దు